మళ్ళీ వేయడానికి కావాలి చూసారు ఎంత చేప అన్న ఒకసారి ఇది చూపించు నీటిలో నెయ్యి చపాతీ పిండితో చేపల వేట ఎలా చేస్తారో ఈ వీడియోలో చూడండి. చపాతీ పిండితో చేపల వేట ఎలా చేస్తారో ఈ వీడియోలో చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు హిస్ యూట్యూబ్ ఛానల్. వీడి పేరు మై యూట్యూబ్ ఛానల్ వైఫ్ విత్ కార్తిక్ బ్లాగ్. నా పేరు కూడా కార్తికే బాయ్స్. కాకపోతే నా పేరు రోషన్ కార్తిక్, వీడి పేరు నార్మల్ కార్తిక్. ఎర్ర కార్తిక్ అనొచ్చు, ఉత్తి కార్తిక్. ఎర్ర కార్తిక్ అన్న, నా పేరు రోషన్ కార్తిక్. ఓకే, ఫైనల్గా ఏం చెప్పాలనుకుని వచ్చామంటే, అప్పుడులో బాగా చేపలు పడడానికి పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద గాలాలు, చాలా కష్టపడేవారు. ఆ గాలాలకి పట్టడానికి అలా పురుగులు. ఇప్పుడు చూడండి, నార్మల్ గా అక్కడికి తెప్పల మీద వెళ్ళి వల్ల వేసుకొని చాలా ఇబ్బందులు పడేవారు అప్పుడైతే. అప్పుడు అంత కష్టపడి పట్టేవాళ్ళు, కానీ చూడండి ఎంత సింపుల్. బాటిల్ ఎగిరిపోద్దే పిండి. ఇప్పుడు అన్న మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మొత్తం ఎలా పట్టాలి. థర్డ్ థిక్నెస్ చూడొచ్చు మీరు, ఇది తగదు. ఇది నైలన్ ఇది 70 ఏంటి నంబర్, 70 మీటర్లా లేకపోతే ఇది 70 mm అంటే 7 సెంటీమీటర్లు అంటే నార్మల్ 70 mm వేరు, ఇందులో వేరట. మరి దీనికి 70 నంబర్ అంటున్నారు. అది ఎందుకు వచ్చిందో తెలీదు, బట్ 70 నెంబర్ థర్డ్ టైట్ అయిపోద్ది అనమాట చేప వచ్చినప్పుడు. ఇది 70 నంబర్ థర్డ్ అంటే ఇది ఇస్తారట. నా వేలు అంత సన్నంగా గట్టిగా ఉందన్న. కోనములకి దీంతోనే చంపేవాళ్ళు. ఇదే కదన్నా చేపల్లోనే అతి కాస్ట్లీ చేపని పట్టడానికి వాడే తాడు ఇది. అన్న ఇక్కడ పెద్ద పరుగులు పట్టడానికి వాడుతున్నాడు. మళ్ళీ వేయడానికి కావాలి. చూసారు ఎంత చేప అన్న, ఒకసారి ఇది చూపించు నీటిలో నెయ్యి. అన్న పట్టిసోడా అన్న, నీళ్ళు పెట్టచ్చు కదన్నా. ఇదేం పిండి? ఆశీర్వాద్ ఇది మామూలుగా వెయిట్ లాస్ అవడానికి, చపాతీ చేసుకుని పిండితో అన్న చేపలు లాగుతున్నాడు. అన్నే కాదు, ఇది ఎప్పటి నుంచో లాగుతున్నారు ఇక్కడ చాలా చేపలు. అండ్ ఈ పిండి అన్నకి దేవుడిచ్చిన వరం లాగా. చపాతీ పిండితో చేపల వేట ఎలా ఉందన్న? ఫ్రెండ్స్ చూసారా ట్రాప్ ఎలా అంటే, చేప నీటిలో కూడా ఇలా కొట్టుకుంటుంది ముందుకు వెళ్దామని, కానీ అది ముందుకు దారి ఉండక అక్కడే బలైపోతుంది. చచ్చిపోయాను, పట్ లాగా చనిపోలేదు గైస్, బ్రతికే ఉంది. కాకపోతే డెడ్ అయిన అటాక్ చేసింది. ఫస్ట్ అలా బాటిల్లో వాటర్ పట్టి పిండి అంతే. అది గైస్ చేపలు అయితే అన్నకి మేము వచ్చిన తర్వాత 2 వచ్చాయట. అంతకుముందు 2 వచ్చి 2 గంటలు అయ్యింది. వచ్చిన 10 నిమిషాల్లోనే 2 లాగాడు. చూడరా, ఎందుకు చూడరా నాన్న, 2 గంటలు అయ్యింది వచ్చినాడు. చెప్పొద్దని వచ్చి 2 నిమిషాలు అయిందట, కానీ మేము వచ్చిన 2 నిమిషాలకి 2 లాగాడు. అది మాత్రం జెన్యూన్ చెప్తున్నాను. చూడండి, ఈ చేపలు చచ్చిపోకూడదు, టెక్నాలజీ వాడున్నారు. కనిపిస్తున్నాయా? అలా ఎందుకు పెట్టారంటే, చేపలు అంటే చాలాసేపు అవుతుంది కదా వచ్చి, చాలాసేపు అవుతుంది కదా చేపలు ఇంటికి పట్టుకుని వెళ్ళడానికి. అంటే ఎక్కువ చేపలు పడితే ఇంటికి వెళ్తారు కదా. సో చేపలు ఎక్కువ పట్టే వరకు ఉన్న చేపలు ఇలా చనిపోకుండా, ఇలా కొట్టుకొని చనిపోకుండా అలా సేఫ్గా ఉండడానికి అలా వాటర్లో పెట్టి బ్రతికిస్తున్నారు అక్వేరియం లాగా. కానీ నీరు నిజానికి చాలా తగ్గిపోయి. మామూలుగా అయితే మేము నిల్చున్న దాకా చోట కూడా ఫుల్ వాటర్ ఉంటాయి. అక్కడ నార్మల్గా అయితే అది ఉంది కదా, అక్కడకు ఫుల్ అయిపోవాలి వాటర్.
నీరు నిజానికి తక్కువ ఉండడం వల్లే తేజానికి అంటే అందరికి చేపలు పడుతున్నాయి. మేము డైలాగ్ వేసిన తర్వాత అన్న అలాగ ఇంకా వచ్చి మరి ఏం పడట్లేదు, అలా ఉన్నాడు అన్న. ఇప్పుడు లాగినప్పుడు ఎలా తెలుస్తుంది అన్న? చెప్పన్నా లాగితే అలాగా లాగితే చిన్న సైడ్ వస్తుంది అట్లా ఇలాగుందా, ఇలాగ అవుతుంది లైట్గా. అది లైట్గా మనకు తెలియదు అన్న. ఇందులో నిజానికి ఇక్కడ పడిపోతాడు అమ్మా. తమ్ముడు ఫ్రెష్ అన్న పిండి అంతా ఖాళీ అయిపోయింది. ఓ చేప రాలేదు, డైరెక్ట్గా ఇంక పిండి నింపి వేస్తాడు అన్న. జై కాలమ్మన్న ఒట్టుపోట్లేదు. ఏది మామూలు ఇదిగో గైస్, అన్న కంగారులో బాటిల్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు మాత్రం బాగా వేస్తాడు అన్నీ. అలా వాటర్ తీసి సగం చేసి క్వాంటిటీ కావాలో అంత తీసుకొని అందులో పిండి వేసి హెలికాప్టర్ అన్న జై శ్రీరామ్ అని వేసావు అనుకో పడిపోద్ది. సరదాగా అనిపించవచ్చు, అంటే నార్మల్గా సరదాగా వచ్చే వాళ్ళకి ఓకే, ఒకటి వచ్చినా రెండు వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు, వచ్చింది అనే ఒక ఆనందం ఉంటుంది. కానీ నార్మల్గా చేపల కోసమే వచ్చితే అక్కడ పెద్దోళ్ళు ఉన్నారు కదా, అది ఎలా ఉంటదంటే ఖచ్చితంగా కావాలి చేపలు అని వస్తారు కదా, పడకపోతే బాధగా ఉంటది. అండ్ ఎప్పుడో మధ్యాహ్నం వచ్చి ఉంటారు. ఇలా అన్ని ఉన్నాడు, అన్ని అయితే సరదాగా వచ్చిండు కాబట్టి రెండు పడినా ప్రాబ్లం లేదు, ఒకటి పడినా ప్రాబ్లం లేదు. కొంతమంది అయితే తప్పకుండా పట్టుకెళ్దామని వస్తారు, గంట ఒకటి అరగంట ఒకటి పడుతుంది, అయినా వాళ్ళు ఓపికతో ఉంటారు చేపల కోసం. నిజానికి బాటిల్ వాటర్లో వేస్తుంటే చేపలు చాలా సింపుల్గా వచ్చేస్తాయి అని అనుకుంటాము, కానీ వాళ్ళ పేషెన్సీ ఉంటుంది కదా. అంటే ఒకసారి వేస్తే రాకపోతే మళ్ళీ ఒకసారి వేయడము, అలా గంటల తరబడి అక్కడే స్టాండ్ అయ్యి చేపలు వచ్చేదాకా ఉండి చేపలు వస్తే పట్టుకొని వెళ్తారు. లేదంటే అంటే ఇప్పుడు మేము సరదాగా వెళ్ళాము, అన్నతో సరదా మాట్లాడుకుంటూ అలా ఇచ్చి జోకులు వేసుకొని. అండ్ లక్కీగా మేము వెళ్ళిన ఒక 10 నిమిషాలు 2 చేపలు పడిపోయి, మేము వెళ్ళిన 10 నిమిషాలకి 2 పడిపోయి. కానీ ఆ 2 చేపలకి ఒక్కొక్కసారి గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటి అక్కడ ఉన్న వాళ్ళలోనే చాలా మంది అంటే అన్న సరదాగా వచ్చాడు, ఒక అరగంట పట్టేసి వెళ్ళిపోదామా లేకపోతే లేదని. బట్ అక్కడ కొంతమంది జస్ట్ కూరలకే వచ్చారు. వాళ్ళు చూసి నవ్వుతున్నారు అలా మాట్లాడుతుంటే. అయితే అది ఇంకా చూపించాలి అలా అన్నారు, ఫేస్లు కనిపించావు కదా. చూడు ఇడే తిరిగిపోయాడు అలాగా నవ్వుతూ ఏడ్ చేస్తాండ్రు ఏంటి అని వాళ్ళు చూస్తున్నారు. చూపించి అయితే అది అంటే కొంతమంది ఖచ్చితంగా చేపలు కావాలని వస్తారు కదా, వాళ్ళకి కొంచెం కష్టం. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బాటిల్ వేసి చేపలు వచ్చేస్తాయి అన్నట్లు, కానీ వెయిట్ చేయాలి. కొన్ని గంటల సేపు వెయిట్ చేసి మధ్యాహ్నం వచ్చున్నారు అందులో చాలా మంది. ఆ పేషెన్సీ ఉండాలి, ఉంటే చేపలు, లేకపోతే లేదు. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ చాలా మంది కూరల కోసం అంటే ఇంటికి ఆ పట్టే ఇంటికి తీసుకెళ్ళి కొంతమంది మళ్ళీ వాళ్ళ ఖర్చులకు కూడా అది అమ్మితే కొంచెం 50-100 వస్తాయి కదా, ఆ డబ్బుల కోసం వచ్చి ఉంటారు. ఇలా మనలా సరదాగా వెళ్ళి వస్తే వచ్చాయి లేకపోతే లేదు అనుకుంటే పర్లేదు, వచ్చినా రాకపోయినా పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు గంటలు వెయిట్ చేసినా ఒక్కటి కూడా దొరకకపోతే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు మా ముందు ఒక పర్సన్ వెళ్ళిపోయారు, బట్ ఆయన చూపిస్తే కరెక్ట్ కాదని ఆయన చూపించలేదు. ఆయన వచ్చి ఎప్పుడో వచ్చారట, ఒక దగ్గర 4 ఇప్పుడు 2కి వచ్చున్నారు. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. ఆయన ఖాళీకి వెళ్ళిపోతున్నారు, ఏం పడలేదురా రావట్లేదు అనేసి. అంటే 1-2 చేపలు పడినా సరే అవి దేనికి యూజ్ అవ్వవు కదా అని ఎవరికైనా అయితే ఇచ్చేస్తారు వేరే. అంటే ఇప్పుడు ఆయనకి పడలేదు కదా, ఆయనకి రెండు ఎన్నో పడ్డాయి, వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఆయనకైనా కనీసం ఇంటికి అవుతాయని. ఒకవేళ నెక్స్ట్ టైము ఆయనకి 2 ఈయనకి 2 పడ్డాయి అనుకో, ఆయన ఈయనకి ఇచ్చేస్తారు అనమాట. అంటే మరి 2 పట్టుకెళ్ళడం వల్ల ఏ యూజ్ లేదు. ఇప్పుడు వేరే వాళ్ళు కనీసం వాళ్ళ ఇంట్లో తింటారు అని ఒక ఇంటెన్షను. సో ఇది అంటే
ఇది ఎంటర్టైన్మెంట్ కోసం వేసేది కాదు, కొంచెం ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నామంటే ఎంటర్టైన్మెంట్కి వెళ్తే పర్లేదు, బట్ అది అవసరం కోసం వెళ్ళామనుకో ఆ పేషెన్సీ అదంతా కొంచెం ఇబ్బంది. మనం సరదాగా కనిపిస్తుంది ఎలాగా బాటిల్ వేస్తుంటే చేపలు వచ్చేస్తాయి కుర్రోళ్ళకి, అదంతా ఓకే. కానీ అదే అవసరం కోసం వెళ్తే అది కరెక్ట్ కాదు మీన్స్ అంటే ఆ ఓపిక అనేది ఒక యుద్ధంలా ఉంటుంది. అక్కడ వెయిట్ చేసే అంటే మనం నార్మల్గా కాలేజీలకి వెళ్ళేటప్పుడు బస్సు లేట్ అయితే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, దానికి 100 రెట్లు కష్టంగా ఉంటుంది తినడానికి. ఇప్పుడు ఎలా అంటే ఖాళీ చేతులతో వెళ్తే ఇంట్లో ఎలా ఉంటుంది కష్టపడ్డారు మళ్ళీ, అంటే పని చేసి రిజల్ట్ రాకపోతే ఓకే కొంతమందికి, బట్ ఆ రిజల్ట్ ఖచ్చితంగా అవసరం అన్నప్పుడు రాకపోతే అది అక్కడ వేసే వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎమోషన్ అని. మేము అన్నతో సరదాగా నవ్వుకుంటూ చేస్తాం, కానీ అక్కడ కొంతమంది వీడియో తీస్తుంటే వాళ్ళ ఫేస్ లో ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి మేము మాట్లాడుతుంటే, అందుకే వచ్చాం ఇంక అక్కడ ఎక్కువసేపు లేకుండా. బట్ మనం ఫ్రెండ్స్ అంతా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయడానికి మంచి యాక్టివిటీ లాగా స్పోర్ట్ లాగా ఎవడు ఇన్లా అవుతాడు అని ఎంత దూరం రిమ్ముతారు, బాగుంటది సరదాగా ఎవరికైనా పడితే కేల్ చేసుకోవడము అదంతా సరదాగా ఉంటది. వచ్చాం కానీ గాలాలతో ఒకసారి ఒకటి కూడా పడలేదు, ఆ రోజే గివ్ అప్. ఇంకా డిసప్పాయింట్ అయ్యి కొట్టాం మన వల్ల కాదని. నిజానికి అంటే మన పక్కన అంటే వాళ్ళకి లైట్ లాగుతుంది కదా, వాళ్ళకి అర్థమైపోద్ది లాగుతుంది అని, బట్ మనకేంటంటే అది లాగినా మనకు తెలియదు, లైట్గా జస్ట్ ఇలా అవుతుంది, లైట్గా అవుతుంది. సో మనకు తెలియకపోవడం వల్ల ఇంక మన వల్ల ఏ పని కాదని నేను 2-3 సార్లు వెళ్ళాను, బట్ ఎప్పుడు ఒక చేప కూడా పడలేదు. వీడికి పడి ఉంటాయి చాలాసార్లు. ఓకే గైస్, ఇలాంటి విలేజ్ వ్లాగ్స్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాటా, బాయ్. See you guys.